Light, camera, rolling, music. హాయ్ అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వై రాజీవ్ రెడ్డి, జె సాయిబాబులు నిర్మాతలుగా విభిన్న చిత్రాల దర్శకుడు మన క్రిష్ గారి దర్శకత్వంలో మన మెగా బ్రదర్ నాగబాబు గారి నట వారసుడు మన ముకుంద, వరుణ్ తేజ్ అండ్ అందాల బొమ్మ ప్రజ్ఞ జైస్వాల్ ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన అద్భుత చిత్రం కంచె. ఈ కంచె కథ చెప్పాలంటే ఇది రెండు కాలాల్లో జరిగింది. ఒకటి 1936, రెండోది ఏమో 1944. 1936 కథలోకి వెళ్తే దోపాటి హరిబాబు మన వరుణ్ తేజ్, ఈయన మంగళ కుటుంబానికి చెందినవాడు. అలాగే రాచకొండ సీతాదేవి మన హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్, ఈవిడేమో పెద్ద జమీందారీ కుటుంబానికి చెందింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ. అయితే ఈ జమీందారీ కుటుంబానికి చెందిన మన హీరోయిన్ బ్రదర్ అయినటువంటి ఈశ్వరికి వీళ్ళ ప్రేమ నచ్చదు. దాంతో కులాల చిచ్చు. ఆ తర్వాత మరి వీళ్ళ ప్రేమ కథ ఎటువైపు మళ్ళింది. ఇది పక్కన పెడితే 1944 కథ, అది రాయల్ ఇండియన్ ఆర్మీ. అక్కడ కళ్ళంలో వచ్చి ఈశ్వర్ ప్రసాద్ మన హీరోయిన్ బ్రదర్, మరి మేజర్ వచ్చి దోపాటి హరిబాబు మన హీరో. వీళ్ళు కలిసి ఇటలీ తరపున జర్మనీ తోటి పోరాడతారు. ఆ యుద్ధంలో ఉన్నటువంటి వీళ్ళని జర్మన్ వాళ్ళు ఏంటంటే మొత్తం సైనికులందరినీ కూడా మట్టుపెట్టి ఈ కళ్ళల్ని వాళ్ళు బందీగా తీసుకెళ్తారు. మన హీరో హరిబాబు ఇంకో కొంతమంది నలుగురు కలిసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. తప్పించుకున్న వీళ్ళు కళ్ళను కాపాడటం కోసం ఎలాంటి వ్యూహాలు పన్నారు, చివరికి ఎలా కాపాడారు, ఆ యుద్ధ భూమిలో ఏం జరిగిందనేది ఆ కథ. ఈ రెండు కథల సమాహారాన్ని అద్భుతంగా చూపిస్తూ చివరికి ఏం జరిగిందనే పాయింట్తో మనం ముందుంచిన కథ కంచె. ఇలాంటి కథను తెలుగు తెరపై చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించాలి. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన మన వరుణ్ తేజ్ ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో నటుడిగా ఎన్నో మెట్లు ఒకేసారి ఎక్కారని చెప్పొచ్చు. బాగా. ఆ తర్వాత హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్. ఎంతకుముందు వేరే సినిమాలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ప్రజ్ఞ ఈ సినిమాలో తన అందచందాలతో అభినయంతో మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత నికేతన్ ధీర్, హీరోయిన్ అన్న క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్, పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత సీనియర్ నటులు గొల్పుడు మారుతున్నారు, పోసాని కృష్ణమురళి గారు, అలాగే మన అవసరాలు శ్రీనివాసు, తర్వాత మన సచిన్ రాజేష్, రవి ప్రకాష్, ఇలాంటి మంచి మంచి నటులు అందరూ చేశారా. వాళ్ళందరూ కూడా వారి వారి పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు. అవసరాలు శ్రీనివాస్ ఈ సినిమాకి ఎంటర్టైనర్ గా నిలిచాడు. కరెక్ట్గా చెప్పు. ఇప్పటి వరకు నా చేతిలో ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. ఇది కూడా మనూరి కదే, అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మన సాయి మాధవ్ గారు అందించిన మాటలు. ఆడతనం ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటుంది అని అనుకున్నాను, కానీ అమ్మతనం అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటుంది అని తెలుసుకున్నాను. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మాటలు సినిమాకి అండగా నిలిచేలా రాసిన సాయి మాధవ్ అభినందనీయులు కదా. ఆ తర్వాత సూరజ్ జగతన్ అండ్ రామకృష్ణ అందించిన ఎడిటింగ్ బాగుంది. ఆ తర్వాత చారంతన్ భట్ అందించిన మ్యూజిక్ రొట్టెనికి భిన్నమైన ట్యూన్స్ ఇచ్చారు. అవును, ముఖ్యంగా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి హ్యాట్స్ ఆఫ్. మరి మన జ్ఞానశేఖర్ గారు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. ఆ తర్వాత మన వై రాజీవ్ రెడ్డి అండ్ సాయిబాబా గారు నిర్మాతలు, మంచి అభిరుచి గల నిర్మాతలు అని మరోసారి నిరూపించుకున్నారు. ఫైనల్ గా కెప్టెన్ రచన దర్శకత్వం క్రిష్
రొటీన్ కథలకు దూరంగా మానవీయ సంబంధాలను స్ఫురిస్తూ ఎన్నో విభిన్నమైన కథలతో మన ముందుకు వచ్చిన క్రిష్ గారు ఈసారి కంచె అంటూ మరో విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చారు. కరెక్ట్. అందరూ ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలాంటి సినిమాలు చూడాలి, ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకుంటారు. అవును. కానీ ఈ రోజు ఇలాంటి సినిమాని తీసి మన ముందుకు తీసుకొచ్చిన క్రిష్ గారు అభినందనీయులు. కరెక్ట్గా చెప్పాడండి. ఇప్పటి వరకు నా చేతిలో ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి విభిన్నమైన సినిమాలను అందించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న క్రిష్ ఈసారి కంచె అంటూ మన ముందుకు వచ్చారు. రొటీన్ సినిమాలు చూసి బోరు కొడుతున్న తెలుగు ప్రేక్షకుడికి ఈ కంచె సరికొత్త అనుభూతినిస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ ముకుంద తర్వాత చేసిన సినిమా. వరుణ్ ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన చేసినటువంటి ఈ దోపాటి హరిబాబు పాత్ర ఆయన కెరీర్లో మైల్ స్టోన్గా నిలుస్తుందంటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారు. ఇక మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారనే చెప్పాలి. ఓ విభిన్నమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం ఎవరి కష్టం వారు పడ్డారు. ఇలాంటి సినిమాని మనకు అందించినందుకు దర్శక నిర్మాతలతో పాటు వీరందరినీ కూడా మనం అభినందించాలి. అయితే 1936, 1944 కాలం నాటి కథని అప్పటి యొక్క వేషభాషల్ని, సంప్రదాయాలను చూపించడం అంటే చిన్న విషయం కదండి. అవన్నీ కూడా అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించినందుకు క్రిష్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. మరి రొటీన్ సినిమాలు చూసి బోరు కొడుతున్న తెలుగు ప్రేక్షకుడు ఇలాంటి సినిమాని కనుక ఆదరిస్తే భవిష్యత్తులో మిగతా దర్శకులు కూడా మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా మీరు మన క్రిష్ అండ్ వరుణ్ తేజ్ అందించిన ఈ కంచె చూసి ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు.